ఎక్కడ వెళ్ళింది ఇది? అసలు ఎక్కడ వెళ్ళినా చెప్పి వెళ్ళొచ్చుగా. ఫోన్ వర తీయట్లేదు. ఎక్కడ వెళ్ళింది? ఇంతసేపు అయిన కూడా రాలేదు. ఫోన్ కూడా తీసుకోనంటది. మనమే వెళ్ళిపోయి చూద్దాం. ఎక్కడో వెళ్ళి ఉంటుంది. అది పనిచేసే చోట్ల పోయి చూద్దాం, అక్కడే ఉంటుంది. సార్, నా భార్య ఇంకా ఇంటికి రాలేదు. ఎవరు? సంగీత. తను 3-4 గంటలప్పుడే వెళ్ళిపోయారే. అవునా? అవును. కానీ వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదే. ఏమో తెలీదు. ఒకవేళ ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటారేమో. ఫోన్ కూడా తీయట్లేదు సార్. అలాగా? సరే, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి గానీ తెలిసిన వాళ్ళ ఇంటికి గానీ వెళ్ళుంటారేమో. సరే సార్. సరే సార్, అది ఇక్కడ వస్తే నేను వచ్చానని దాని దగ్గర చెప్పండి సార్. శర్మ, గౌరవ్ శర్మ ఎవరో? గౌరవ్, నువ్వే గౌరవ్ శర్మనా? నేనే సార్. భార్య కనపడలేదని నువ్వే కంప్లైంట్ ఇచ్చావా? అవును సార్, నేనే ఇచ్చాను. అది చూపించు. ఏమైంది? చూడు. తినే మీ భార్యనా? అవును సార్. ఏమైంది? దీనికి ఏమైంది సార్? ఇలా చూడు గౌరవ్, మాకు డెడ్ బాడీ దొరికింది. అది ఒకవేళ నీ భార్య డెడ్ బాడీ ఏమైనా నాకు డౌట్ వచ్చింది. లేదు సార్, అలా చెప్పకండి సార్. అలా ఏమి ఉండదు సార్, ప్లీజ్ సార్. దానికి ఎందుకు సార్ ఇలా? అది పనికే కాదు సార్ వెళ్తుంది. గౌరవ్, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. నువ్వు మాతో పాటు రావాల్సి ఉంటుంది. కొంచెం రండి, ఎందుకంటే నువ్వే గుర్తులని చెప్పాలి. సరేనా? రండి వెళ్దాం. హలో. ఒక్క నిమిషం సార్, ఫోన్ ఇవ్వండి. సార్, సంగీత ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి. ఓకే. మాత్రం ఎక్కువ కాల్ చేశారు. ఆ రెండు నంబర్లు ఒకే లొకేషన్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి సార్. ఓకే, గుడ్ జాబ్. నాకు ఆ నంబర్ యొక్క అడ్రస్ పంపించండి. ఓకే సార్. ఎస్. మీ పేరు రాజు ఆనంద? వాట్? హలో, ఏంటి అలా లోపలికి వెళ్తున్నారు? ఇలా కూర్చోండి. కూర్చోండి రాజు, కూర్చోండి. సంగీత ఇక్కడే పనిచేసేదా? అవును. ఇలా చూడండి, సంగీతాన్ని ఎవరో చంపిపడేశారు. తన కాల్ లిస్ట్లో నువ్వు నీ తమ్ముడే ఎక్కువసేపు మాట్లాడినట్టు దాంట్లో ఉంది. అవును, మాట్లాడి ఉంటాము. ఎందుకంటే ఆవిడ ఇక్కడే కదా పనిచేశారు. పని విషయంగా నేను తనకి ఫోన్ చేసేది సాధారణమే కదా. మామూలుగా మాట్లాడితే సాధారణమే, కానీ తన అకౌంట్లో 5 లక్షలు ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ చేశావు? అది నాకు సాధారణంగా అనిపించలేదు. ఆగు, నిలబడరా. ఎక్కడ పరిగెడుతున్నావు? ఆగు, రారా రా. సార్, తను తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఎందుకు పరిగెడుతున్నావు? సార్ 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 వాడు చిన్న కుర్రాడు. మిమ్మల్ని చూడగానే భయపడున్నాడు. రాజు, మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. సార్, చెప్తాను సార్. నేను జరిగింది మొత్తం చెప్పేస్తాను సార్.
గుడ్ మార్నింగ్ అన్నా. వెరీ గుడ్ మార్నింగ్. తను సంగీత, మన ఇంటి పని మనిషి. నమస్కారం సార్. నమస్తే. నేను మీకు చెప్పాను కదా పని మనిషి ఒకరు ఉన్నారని. ఎలాంటి పనులు చేస్తారు సంగీత? సార్ నేను ఇంటి పనులని చాలా బాగా చేస్తాను. కసు ఉడ్చడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, అలాగే వంట కూడా బాగా చేస్తాను. నా చేతి వంట తిన్నారంటే నన్ను అస్సలు వదలలేరు. అది సరే, ఎంత జీతం ఎదురు చూస్తున్నారు? అదొచ్చేసి ఒక 10,000 సార్. అబ్బా, ఇదేంట్రా నెలకి 10,000? అన్నా ఇంట్లో అన్ని పనులు చేస్తారన్నా, వంట కూడా చేస్తారు. అవును సార్, ఇల్లు ఇంత పెద్దగా ఉంది. నేను ఒంటరిగా అన్ని పనులు చేయాలంటే ఎంత టైం పడుతుంది? నాకు కష్టంగా ఉంటుంది కదా. పనిలో పెట్టుకుందామన్నా. సరే, అదే నువ్వే చెప్పేసావు కదా. రేపటి నుంచి పనికి వచ్చేసాయి. నెలకు జీతం సరే, 10,000. సరేనా? సరే. అన్నా నాకు ఒక 5,000 కావాలి. 5,000? నిన్నే కదరా 3,000 ఇచ్చాను. అన్నా అదేంటంటే ఈరోజు నేను నా గర్ల్ ఫ్రెండ్ని బయటికి తీసుకువెళ్ళాలి. ఒక్కటి ఇచ్చానంటే సరే, ఓకే చేస్తాను. థ్యాంక్ యూ అన్నా. సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? తప్పుగా అనుకోరు కదా? అడగండి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అంటే మీరు అసలు ఏం ఉద్యోగం చేస్తున్నారు? నేను ఒక చిన్న బిల్డర్ని. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు సార్, నేను ఊరికే అడిగాను. సార్ నేను మీకోసం స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకురానా? తీసుకురా. ఏమైంది సార్? మిమ్మల్ని చూస్తుంటే ఆరోగ్యం బాగాలేనట్టుంది. అదేం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. ఇలా చూడండి సార్, మీరు తప్పుగా అనుకోకపోతే నేను కాసేపు మీ తల పట్టనా? నేను మసాజ్ చేస్తే మీకు హాయిగా ఉంటుంది. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది, చెయ్యి.
సంగీత, సంగీత. వస్తున్నాను సార్. ఏంటి సార్ బ్యాగ్ పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? అవును, నేను ఢిల్లీకి వెళ్తున్నాను. 2 రోజులు బిజినెస్ మీటింగ్. సార్ మీరు కాస్త ముందుగా చెప్పుండొచ్చు కదా, నేను మీకోసం భోజనం సిద్ధం చేసేదాన్ని. పర్లేదు, వద్దు. మీకు హోటల్ ఫుడ్ సెట్ కాదు కదా, మీరు 10 నిమిషాలు ఇవ్వండి, నేను ఇప్పుడే వంట చేసి ఏయ్, తీసుకొస్తాను. ఆగు 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 ఆగు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నీ మీద నాకు ఎప్పుడు ప్రేమ పుట్టిందని నాకే తెలియదు. ఐ లవ్ యూ సంగీత. అరే పోండి సార్, మీరెక్కడా నేనెక్కడా? సంగీత, ప్రేమలో ఎక్కువ తక్కువ అంటే ఏమీ లేదు, అర్థమైందా? ప్రేమలో అంత సమానమే. హలో, అవును నేను సంగీతనే మాట్లాడుతున్నాను. ఏంటి? ఎప్పుడు? సరే నేను వస్తున్నాను. ఏమైంది సంగీత? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? నా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట. ఇంకా హాస్పిటల్లో 50,000 అడుగుతున్నారట. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇంత పెద్ద మొత్తం నేను ఎలా సిద్ధం చేయగలను? నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేయను. సరే సరే, ఏడవకు. నువ్వు 1 నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇదిగో వచ్చేస్తాను. ఇదిగో సంగీత, నీ తమ్ముడు హాస్పిటల్ ఖర్చులకి. సరే, నీతో పాటు నేను కూడా రానా? నేనే నిన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్లి వదిలేస్తాను. వద్దు, మీకెందుకు వృధా ప్రయాస? మీరేదో మీటింగ్ కి వెళ్ళాలని చెప్పారు కదా, అందువల్ల మీరు వెళ్ళిపోండి. ఏదైనా సాయం కావాలంటే నేను మీకు ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకో విషయం, మీరు మీ తమ్ముడితో ఇదంతా చెప్పకండి. నా గురించి వారు తప్పుగా అనుకుంటారు. లేదు, ప్లీజ్. నేనేమి చెప్పను. సరేనండి. మీరు అసలు ఏమంటున్నారు? మీరెక్కడా నేనెక్కడా? సంగీత, ఇందులో ఏం తప్పుందని? ప్రేమలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ప్రేమ అంటే ప్రేమ, అంతే. హలో, అవును నేను సంగీతనే మాట్లాడుతున్నాను. ఏంటి? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది సంగీత? ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఒక పెద్ద సమస్య. నా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట. నేనేం చేయాలో నాకే తెలియట్లేదు. 20,000కి ఇప్పుడు నేనేం చేయాలో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు, నా దగ్గర డబ్బు ఉంది. నేను నీకు డబ్బు సర్దుబాటు చేస్తానులే, బాధపడకు. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. ఇదిగో. సరే, నేను ఇక బయలుదేరుతాను. ఉండు, నేను కూడా నీతో వస్తాను. వద్దు, మీకెందుకు అనవసరంగా శ్రమ? ఏదైనా సాయం కావాలంటే నేను మీకు ఫోన్ చేస్తాను. మీరు అప్పుడు వస్తే చాలు. ఓకే, నేను ఇప్పుడు బయలుదేరుతాను. చూసి జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? సరే. ఆ తర్వాత మీ అన్నయ్యతో ఈ విషయం చెప్పకండి. చెప్తే వారు నా గురించి తప్పుగా అనుకుంటారు, అందుకే అంటున్నాను. నువ్వు దేనికి కంగారు పడకు. దేని గురించి నేను తనకేం చెప్పనులే, ఓకేనా? సరే, అయితే నేను వెళ్ళొస్తాను. బాయ్. రాజీవ్, నేను మీతో ఒక విషయం అడగాలి, కానీ ఏంటి? చెప్పు. ఇది ఎలా అడగాలో తెలియట్లేదు, కష్టంగా ఉంది. చెప్పు. నా చెల్లి ఉంది కదా, తను చాలా బాగా చదువుతుంది. నాలాగే తను కూడా వేరే ఇంటికి వెళ్ళి పని మనిషిలా ఉండకూడదని అనుకుంటున్నాను. తనని బాగా చదివించాలని ఆశపడుతున్నాను. మంచి విషయమే కదా. స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ ఇవన్నీ కలిపితే మొత్తం
5 లక్షలు అవుతుంది. కానీ అంత డబ్బు నాకెక్కడ దొరుకుతుంది? నాకు మీరు తప్ప వేరింకెవరు తెలీదు. ఇంతే కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను. నీ అకౌంట్ నంబర్ చెప్పు. ఇదే నా అకౌంట్ నంబర్. 76012. ఓకే, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ చూడు, ట్రాన్స్ఫర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు. మీరు చేసిన సాయానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనో తెలియట్లేదు. నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? హ? చాలా బాగుంది. నీ నిజ స్వరూపం ఏంటో ఈరోజు బయటపడింది. రే తమ్ముడు, ఏం వాగుతున్నావురా నువ్వు? అన్నా, ఇది ప్రేమ పేరు చెప్పి మన ఇద్దరిని బాగా మోసం చేస్తోందన్నా. మనల్ని ఇద్దరినా? అంటే మొన్నే తను నా దగ్గర 20,000 తీసుకుంది. నిన్న మీ దగ్గర 50,000 రూపాయలు తీసుకుంది. ఎంత మోసం చేసావే మమ్మల్ని. ఇలా చేస్తావని నేను అస్సలు ఎదురు చూడలేదు. కేవలం డబ్బు కోసం మా ఇద్దరిని మోసం చేశావు. ఏయ్, అసలు నీకు డబ్బులే కావాలంటే నాతో అడిగిండొచ్చు కదా. అలా కాకుండా ఇలా అసహ్యమైన పని చేస్తున్నావే. ఇలా చూడు, నువ్వేం నాకు ఊరికే ఇవ్వలేదు కదా. నేనంత డబ్బు తీసుకున్నానంటే దానికి బదులుగా మీ ఇద్దరికి అంత సంతోషాన్ని అందించాను. నిజమే కదా? మీ అన్నయ్య సంగతి వదిలి, నీ దగ్గర తీసుకున్న డబ్బు కన్నా మీ అన్నయ్య దగ్గర నేను చాలా డబ్బులు తీసుకున్నాను తెలుసా? అయ్యయ్యో, చిన్న యజమానికి ఇంతలా కోపం వస్తుందా? ఎందుకంత కోపం? నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఇదే మాట? ఆటలు కాదే, నాకు ఎంత కోపం వస్తుందో ముందు చూపిస్తాను. చెయ్యి తీరా. ఎంత ధైర్యమే నీకు? నా తమ్ముడినే కొడతావా? రేయ్! రేయ్! అన్నా, అన్నా, సంగీత, అన్నా, అన్న వదలండి. సంగీత, సంగీత కళ్ళు తెరువు. సంగీత పైకి లే. సంగీత, అన్నా, తను చనిపోయింది. ఏయ్, సంగీత, సంగీత, సంగీత. షిట్, ఏం చేద్దాం? ఇప్పుడేం చేయాలన్నా? పోలీసులకు దొరికిపోతామేమో. రే, మనం ఒక పని చేద్దాం. మన పక్కన ఉన్న అడవిలో వెళ్ళి దీన్ని విసిరేద్దాము, సరేనా? వెళ్ళి తీసుకొస్తాను. మిస్టర్ రాజు, యు ఆర్ అండర్ అరెస్ట్.